సినీ పక్కీ తరహాలో భర్తను హత్య చేయించిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ప్రియుడు, తమ్ముడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. మరో నిందితుడు పరారీలో ఉండగా అతడి కోసం గాలిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన స్వామి స్వాతిలకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. స్వామి మోత్కూరులో ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. భార్య స్వాతి కూడా అదే కంపెనీలో పనిచేస్తుంది. వీరికి 3 సంతానం, 2 కుమార్తెలు, కుమారుడు. వివాహేతర సంబంధం వీరి సంసారంలో చిచ్చురేపింది. స్వాతి గతంలో పల్లెర్ల గ్రామం పక్కనే ఉన్న మోటార్స్ కంపెనీలో పనిచేసింది. అదే సమయంలో తుర్కపల్లి మండలం పల్లెపహాడ్కి చెందిన సాయి కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొంతకాలానికి కంపెనీ మూతపడడంతో స్వాతి అక్కడి నుంచి భర్త పనిచేస్తున్న ట్రాక్టర్ షోరూంలో చేరింది. గతేడాది సాయి కుమార్ మోత్కూరు వెళ్లగా అనుకోకుండా స్వాతి కనపడింది. గత పరిచయంతో వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. మరోపక్క స్వాతి తమ్ముడు మహేష్ మొదటి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసి స్వాతి భర్తతో గొడవపడింది. ఆమె తమ్ముడు కూడా స్వామిపై పగతో రగిలిపోయాడు. ప్రియుడు సాయి కుమార్, తమ్ముడు మహేష్లతో కలిసి తన భర్తను అంతమొందించాలని స్వాతి నిర్ణయించుకుంది.